దేవుని సన్నిధికి మనకు రాకపోతే మనలో భయం ఉండదు, భక్తి రాదు. అమ్మో మన జీవితం గురించి మనం మర్చిపోతాము, లోకానికి దగ్గరైపోతాము, మరలా భ్రష్టత్వం వస్తుంది, మరలా దుష్టత్వం మనలో ప్రవేశిస్తుంది, పాత క్రియలని మనలో వ్యాపించేస్తాయి. ఎప్పుడు? నువ్వు దేవుని సన్నిధికి దూరమైనప్పుడు. అంతే కదా మనకు బుద్ధి చెప్పేది ఎవరండి? దేవుని మాటలే కదా మనకు బుద్ధి చెప్పేవి. దేవుని సన్నిధే కదా మనకు బుద్ధి చెప్పేది. మనల్ని హెచ్చరించేది ఎవరు? దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తున్నా ఆ హెచ్చరిక మాటలను మనం తృణీకరిస్తున్నామంటే మన పొరపాట్లు మనం సమర్థించుకుంటున్నాము. మనం చేసే పొరపాట్లు అవి దుష్కార్యాలుగా మారిపోతున్నాయి, అలవాటుగా మారిపోతున్నాయి. నేను దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, దేవుని కోసం నేను చేయలేకపోతున్నాను, సత్కార్యాలు చేయలేకపోతున్నాను, నా బ్రతికేంటి ఇలాగైపోయింది, నేను ఎన్నోసార్లు మాటిస్తున్నాను, మాట తప్పుతున్నాను, దేవుని కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఎవరండి ఫైండ్ చేస్తున్నారు వాళ్ళ జీవితాల గురించి? మిమ్మును మీరు ఎవరు పరిశీలించుకుంటున్నారు?